టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగళం పేరుతో సభలు నిర్వహిస్తూ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు పెదకూరపాడు, సత్తెనపల్లి ఆ ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. రేపు పామరు, పెనంలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, సంబంధించిన సభ అయితే జరుగుతూ ఉంది. మొత్తంగా కూడా 2 నియోజకవర్గాల్లో, ఒక పక్కన సత్తెనపల్లిలో, మరో పక్కన ఉన్న పెద్దకూరపాడుకు సంబంధించి క్రోసూరులో కూడా ప్రజాగళం పాదయాత్ర, ప్రజాగళం సంబంధించినటువంటి సభలు అయితే జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి పెద్ద ఎత్తున కూడా ప్రజలు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా కూడా అధికారమే లక్ష్యంగా వైసీపీ పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేసేందుకు ప్రజాగళం సభలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు అని చెప్తూ ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఈ ప్రజాగళానికి సంబంధించిన సభ ఏదైతే ఉందో, ఈ సభకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రజలు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ, అదేవిధంగా కూడా ఈ సభ ద్వారా ఆయన ప్రజలకు మెసేజ్ ఇస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి ప్రజలకు పెడుతున్న ఇబ్బందులు, వాటన్నిటినీ కూడా పరిగణలో తీసుకుని ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం పెద్ద ఎత్తున ఆకర్షణీయంగా మిగులుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజాగళ సభకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, నేతలే కాకుండా కూడా పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు కూడా హాజరవుతున్నారు. ఎక్కడ ఈ బాగా ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆయన 3:30కి సభను ఏర్పాటు చేసినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ ప్రజలు ఆ సభకి హాజరవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజాగళం పాదయాత్రకు సంబంధించి మాత్రం నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆ సభకు సంబంధించి జయప్రదం చేసేందుకు రెడీ అయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ రోజు 3:30కి ఈ ఏదైతే పెద్దకూరపాడు ఉందో, పెద్దకూరపాడుకి సంబంధించి క్రోసూరులో ఈ సభ జరుగుతుంది. 3:30 నుంచి 5 గంటల మధ్యలో ఈ సభ జరుగుతుంది. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత 7-7:30 సమయంలో సత్తెనపల్లికి సంబంధించి అక్కడ అభ్యర్థిగా కన్నాలక్ష్మి ఆయన ఉన్నారు, సత్తెనపల్లి టీడీపీకి సంబంధించిన అభ్యర్థిగా. అదే విధంగా కూడా ఇక్కడ ఏదైతే పెద్దకూరపాడు ఉందో, పెద్దకూరపాడుకి సంబంధించి ఈయన భాషం ప్రవీణ్ ఉన్నటువంటి నేపథ్యం, వీళ్ళకి సంబంధించి వీళ్ళని గెలిపించే లక్ష్యంగా కూడా ఈ ప్రజాగళానికి సంబంధించిన సభ మాత్రం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు ఈ సభకి, ప్రజాగళం సభకి. ఈ సభ ద్వారా ప్రజలకు ఆయన మరింత రీచ్ అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ప్రజాగళం సంబంధించిన సభ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేసేందుకు మాత్రం నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా కూడా వచ్చినటువంటి ఎవరైతే ఈ ప్రజలు సభకు హాజరైనటువంటి వాళ్ళు ఉంటారో, ఎండవేడి నేపథ్యంలో కూడా వాళ్ళకి మంచినీటి, మజ్జిగ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు ముఖ్యంగా కూడా సత్తెనపల్లికి సంబంధించి నైట్ జరుగుతుంది ఈ సభ. 3:30-4 గంటల మధ్యలో పెద్దకూరపాడు క్రోసూరులో జరుగుతుంది. క్రోసూరు నుంచి సత్తెనపల్లి వరకు కూడా బైక్ ర్యాలీ కూడా భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా భాష్యం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.